హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? కార్తీక మాసం కదా! గుళ్ళు, గోపురాలు, పిక్నిక్‌లు అంటూ అందరూ చాలా బిజీగా అంతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లేసు వైజాగ్‌లోని ఒక కొండ మరియు అడవి ప్రాంతం అన్నమాట. సో, ఇది ఆనందపురం నుంచి 5-7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మనం ఆనందపురం నుంచి లెఫ్ట్‌కి అనకాపల్లి రూట్ ఉంటుంది కదండీ! ఆ హైవేలోంచి సర్వీస్ రోడ్‌లోంచి అయితే వస్తున్నామన్నమాట. ఆనందపురం నుంచి 2, 3 కిలోమీటర్ల దూరంలో ఈ విజ్ఞాన విహార్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఒక గేట్ లాగా మనకి రూట్ అయితే కనిపిస్తుంది. ఆ రూట్‌లోంచి లోపలికి రావాలన్నమాట. సో, వీళ్ళందరూ పిక్నిక్‌కెళ్ళి అటునుంచి రిటర్న్ అయిపోయి వస్తున్న వాళ్ళు. ఎందుకు అంటే మనం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్తున్నాము. అప్పటికే అందరూ ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి చేరుకోవడానికి బ్యాక్ అయిపోయారన్నమాట. ఈ బోర్డ్‌లో ఏముంది అంటే, ఇక్కడ నుంచి పైన కొండ మీద స్వామివారి ఆలయానికి చెందిన ఈ భూములని రాసుందనమాట. ఎవరైనా ఆక్రమించుకుంటే శిక్షార్హులు అని చెప్పి వార్నింగ్ బోర్డ్‌లాగా పెట్టారు. సో, దూరంగా కొండపైన ఒక వైట్ గోపురంలాగా కనిపిస్తుంది గదా! టెంపుల్. సో, మనం అక్కడికి వెళ్ళాలనమాట. అదే మనం వెళ్ళబోతున్నటువంటి రంగనాథస్వామి ఆలయం గుడిలోవ. సో, మనం ఇంకా ఈ ప్లేస్‌కైతే రీచ్ అయిపోయాము. కిందనే చాలామంది పిక్నిక్‌లాగా మంచిగా చాపలు, టార్పాన్లు వేసుకొని కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కార్‌లలోనూ అలాగే ఇదిగో ఆటోల్లో కూడా వచ్చారనమాట. పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళు చాలామందొచ్చారు. కింద విఘ్నేశ్వరుడి ఆలయం ఉందన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పైన రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి ముందు ఈ విఘ్నేశ్వర ఆలయానికి వెళ్లి దండం పెట్టుకొని పైకి ఎక్కుతారు. ఇంకా ఈ విఘ్నేశ్వర ఆలయం వినాయకుడి గుడి పక్క నుంచి మెట్ల దారి పైకి ఉందన్నమాట రంగనాథ స్వామి ఆలయానికి. ఈ మెట్ల దారి కాకుండా ఇందాక మనం కార్ పార్కింగ్ చేసే పక్కన కూడా రోడ్డు దారి కూడా ఉంది. దూరం ఏం కాదు. మెట్లు కూడా తక్కువే అంట. సరే మెట్ల దారిలోంచి వెళ్దాం అని చెప్పి మేము మెట్ల దారి వైపయితే పైకి ఎక్కడానికి స్టార్ట్ చేశాం. ఈ మెట్ల దారికి పక్కన చిన్న చిన్న గుళ్ళలాగా ఉండి అందులో దేవుని విగ్రహాలైతే చిన్న చిన్నవి పెట్టి ఉంచారనమాట. స్టార్టింగ్‌లోది హనుమాన్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది.
ఇలా మెట్ల దారి నుంచి పైకి వస్తే చాలా బాగా అనిపించింది. ఈ చిన్న చిన్న గుడి గోపురాల లాంటి చిన్న చిన్న ఆలయాలు, అలాగే చుట్టూ ఉన్నటువంటి పచ్చటి ప్రకృతి అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, ఎంతో ఉత్సాహంగా అనిపించింది. ఒక 100 మెట్లు పైకి ఎక్కేసరికి ఇంకా అక్కడ నుంచి అయితే జనాలు కనిపించడం స్టార్ట్ చేశారు. అసలు నేను కింద ఆటోలు, కార్లు చూసి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పైన ఇంతమంది జనాభా ఉన్నారని చెప్పి. చాలా ఫ్యామిలీసు, అలాగే కొంతమంది పిల్లలు, పెద్దలు ఇగో చూసారా మెట్ల దారిలోనే చక్కగా బెడ్‌షీట్‌లవి వేసుకొని రిలాక్స్‌డ్‌గా విశ్రాంతి తీసుకుంటూ ఏవో చిన్న చిన్న ఆటలతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. మెట్ల దారి నుంచి పైకి వచ్చిన తర్వాత మనకి రంగనాథ స్వామి ఆలయంకి దగ్గరలో అంటే కిందన ఒకవైపు ఇలాగా పార్కింగ్ ప్లేస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇందాక మనం కింద కార్ పార్క్ చేశాం కదా! సో, అక్కడి నుంచి ఒక జస్ట్ ఒక 50 అడుగులు, 60 అడుగుల దూరంలో పైకి రాగానే ఒక మలుపు తిరిగిన తర్వాత ఈ కార్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్ చేశారు. సో, మనం మెట్ల దారి నుంచి వచ్చాము కాబట్టి మనం కిందే పెట్టేసాము. సో, ఈ ఆంజనేయుడి విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో, ఈ పార్కింగ్ ప్లేస్ దగ్గర ఉండడం వల్ల అందరూ వచ్చి ఇక్కడికొచ్చి ఈ ఆంజనేయ స్వామికైతే ఒకసారి దండం పెట్టుకొని తర్వాత రంగనాథ స్వామి ఆలయానికైతే వెళ్తున్నారనమాట. రంగనాథ స్వామి ఆలయం కూడా ఇక్కడే మనకి పక్కన ఉంది. ఇది రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళే దారనమాట. సో, ఇందాక మనం నడిచి వచ్చిన మెట్ల దారి అదిగోండి అదే పక్కన కనిపిస్తుంది గదా! సో, ఈ రంగనాథ స్వామికి ఎప్పటినుంచో ఒక శేషనాగు అనేది నిత్యం సేవ చేస్తుందట. అలా అని అందరూ చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఇక్కడైతే బాగా జనాభా కనిపిస్తారు. నార్మల్ టైంలో అయితే పెద్దగా పాపులేషన్ అయితే ఉండదు. సో, ఇది రంగనాథ స్వామి ఆలయం. స్వామివారు ఈ లోపల ఉన్నారు. మనం వచ్చిన సమయం మధ్యాహ్నం 3 గంటలు కాబట్టి అప్పుడు గేట్‌లవి తెరిచి లేవు. సో, లోపల నుంచే ఇలాగా దర్శనం అయితే చేసుకున్నామనమాట. శివలింగంలాగా కనిపించింది. మేమందరం కూడా చక్కగా దండం పెట్టుకున్నాము. అలాగే ఈ రంగనాథ స్వామి ఆలయానికి ముందు గరుత్మంతుడి తాలూకా విగ్రహం అయితే చిన్న గోపురంలో లాగా పెట్టి ఉంది. కరెక్ట్‌గా రంగనాథ స్వామి వారికి ఆపోజిట్‌లో వ్యతిరేక దిశలో ఉంటుందన్నమాట గరుత్మంతుడు. ఇక్కడ కూడా చాలామంది దీపాలవి వెలిగించి ప్రసాదం అయితే పెట్టారు. వీళ్ళు చాలా మంది వచ్చారండి. చాలా చక్కగా పిక్నిక్‌నైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఆంటీ, అంకుల్ అయితే మేము కరెక్ట్‌గా వెళ్ళే టైంకి మంచి పాత పాటకి డాన్స్ అయితే చేస్తున్నారు. చాలా చక్కగా చేశారు. బట్ మనం వీడియో తీసి వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించకూడదని చెప్పి నేను ఇంకెక్కువ ఫోకస్ చేయలేదన్నమాట.
ఎవరికీ మన వల్ల ఇబ్బందయితే కలగకూడదని చెప్పి. సో, ఇంకా అక్కడ రంగనాథ స్వామి ఆలయము, అలాగే గరుత్మంతుడిని దర్శించుకున్న తర్వాత, అదే మెట్ల దారి గుండా ఇంకా పైకి ఏ ఏ ఆలయాలు ఉన్నాయా అని చెప్పి, మేమైతే ఈ మెట్ల దారి నుంచి పైకైతే వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చక్కగా పిక్నిక్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. పిక్నిక్ స్పాట్‌కి దైవ చింతనతో పాటు నేచర్‌ని ఎంజాయ్ చేయడానికైతే ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే ఈ దార ఉంది చూసారా? ఇది కొండపై నుంచి ఎక్కడి నుంచొస్తుందో అసలు తెలీదండి. ఆ దారని అలాగా కిందకైతే చిన్న త్రోవ చేసి పెట్టారనమాట. సో, ఇక్కడ మనం వెళ్ళేది నారాయణేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ శివాలయంలాగా ఇక్కడ శివలింగం, అలాగే నారాయణేశ్వరుడు ప్రతిష్ఠించబడి శివలింగం అయితే స్వయంభూ అని చెప్తారు. సో, నాకు ఈ టెంపుల్‌కి రాగానే సేమ్ నాకు మాధవధార ఆలయంలాగా అనిపించింది. అలాగే అక్కడ ప్రవహించే ఆ ధార స్వాములు స్నానం చేసుకొని చక్కగా పైకి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు కదా! ఇదంతా కూడా మాధవధార ఆలయంలాగా అనిపించిందనమాట. సో, స్వాములందరూ దర్శనం చేసుకునే వరకు మేము ఈ లైన్‌లో అయితే ఈ పక్కన ఇలాగా వేచి ఉన్నాము. స్వాములందరూ దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత మేము కూడా స్వామివారిని దర్శించుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఈ రంధ్రంలో నుంచి చిన్న కిటికీలాగా ఉందన్నమాట. ఇందులోంచి చూస్తే అక్కడ మనకి ఒక లింగం చూసారా? ఉసిరికాయంత సైజులో చాలా చిన్నగా ఉంది. ఆ లింగం కనిపించింది. దానికి రోజు పూజ చేస్తారంట. అలాగే ఆ పక్కన అంటే ఆ శివలింగానికి కుడి చేతి వైపున నారాయణేశ్వర స్వామి అయితే ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఇంకా ఆ పక్క మెట్ల దారి నుంచి పైకి వస్తే ఇక్కడ కూడా ఒక శివలింగం అయితే ప్రతిష్ఠించబడి ఉంది. మెట్లకి చక్కగా పూజలైతే చేశారు కానీ మెట్లు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పైకి శిథిలావస్థలో ఉన్నాయి. ఎక్కడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. అలాగే ఇదిగోండి ఇక్కడ ఒక శివలింగము, అలాగే త్రిశూలము ఉన్నాయి. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మా వాళ్ళు కాసేపైతే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, పచ్చదనాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పైకి వెళ్దామని చెప్పి మేము ట్రై చేశామనమాట. కానీ ఈ దారైతే కొంచెం కష్టంగానే ఉంది. చక్కగా పచ్చని ప్రకృతి అయితే బావుంది. నాకిలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. కానీ అన్ని ప్రదేశాలు మన ప్రయాణానికి, మన గమ్యానికి అనుకూలంగా ఉండవని నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైందనమాట. సో, ఇది కంబాలకొండ అరణ్య ప్రాంతం. ఇది కూడా సింహాచలం కొండతో పాటు జాయింట్‌గా సంబంధం కలిగి ఉన్నటువంటి కొండ మరియు అడవి ప్రాంతమే. ఇంకా అక్కడ నుంచి చిన్న చిన్న మెట్లు శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా ఏదో కొద్దిగా వెళ్దామని ట్రై చేసి ఎక్కడానికైతే ఆహ్, ప్రయాణం స్టార్ట్ చేశాము. కానీ ఎంతో దూరం వెళ్ళలేకపోయామనమాట. శీతాకాలం, వర్షాకాలం దాటి మొన్న చక్కగా వర్షాలు పడి చలికాలం అవ్వడం వలన మొక్కలు, చెట్లు అన్నీ కూడా బాగా పొదలలాగా పచ్చగా విరబూసినట్టు ఉన్నాయి. సో, ఇంకా పాములు ఏవైనా ఉంటాయి. కొంచెం ప్రమాదకరమైనటువంటి దారి అని చెప్పి కొంచెం దూరం వరకు వెళ్ళి ఒక చిన్న సాహసయాత్ర అయితే చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాము. ఆహ్, ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా! ఈ మెట్లు ద్వారా వెళ్ళినంత వరకు అంటే మొత్తం దారి అలా లేదు. మధ్య మధ్యలో రాళ్ళ దారి ఇగో చూసారా ఎలా ఉందో? నేనిది మీకు చూపించడానికి మాత్రమే షూట్ చేశాననమాట. అసలు ఎక్కేటప్పుడు వీడియో తీయడానికైతే అస్సలు అనుకూలంగా లేదు. అయినా కూడా ట్రై చేసి తీశాను. నేను మధ్యలో ఉన్నాను. ముందు మా హస్బెండ్ వెళ్తున్నారు. వెనక మా పాపొస్తుందనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న గుట్టలు, రాళ్ళు, కొండలు ఎక్కి
ఒక చిన్న ట్రెక్కింగ్ అయితే చేశాము. కానీ ఎక్కువ దూరం అయితే వెళ్ళలేకపోయాము. మరి నిజంగా అందరూ వెళ్తారో లేదో తెలీదు. నేనైతే ఎక్కడో వీడియోలో చూసి పైన ఇంకేదో ఉందని చెప్పి స్టార్ట్ చేశాను. నా వెనకాల ఒక ఇద్దరు పిల్లలు కుర్రవాళ్ళైతే వచ్చారు కానీ, బట్ వాళ్ళు కూడా మేము వెనక్కి తిరిగేసరికి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇంక పైకి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పి. సో, ఇంకెప్పుడైనా వేరే సీజన్‌లో వచ్చి ట్రై చేస్తే నేను మీకు ఖచ్చితంగా పైన ఆ ట్రెక్కింగ్ కూడా చూపిస్తాను. ఇప్పటికైతే ఇక్కడితో ఆగిపోయామనమాట. సో, ఈ కార్తీక మాసంలో దైవారాధనతో పాటు పిక్నిక్ స్పాట్‌గా ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా అనుకూలంగానే ఉంటుంది. నార్మల్ డేస్‌లో మేబీ ఇంత పాపులేషన్ ఉండకపోవచ్చు. బట్ కార్తీక మాసం వరకు ఓకే అనమాట. సో, ఈ ఈ ప్లేస్‌కి మీరు నేచర్‌ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళైతే, ప్రకృతిని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని ఒక్కసారి సందర్శించండి. సో, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా మరి. థాంక్ యూ. బాయ్ బాయ్.